హరే కృష్ణ. హెల్దీ రాగి జావా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. కొంచెం ఎక్కువగా తాగాలి అనుకుంటే ఇంకో గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోండి. నేనైతే 1.5 గ్లాసే పోసుకుంటున్నాను. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల రాగి పిండి యాడ్ చేయాలి. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. 1.5 గ్లాస్కి 4 టేబుల్ స్పూన్ల రాగి పిండి యాడ్ చేసుకోవాలి. దీంట్లో తాటి బెల్లం వేసుకోవాలి. పంచదార అయితే వేసుకోవద్దు. ఇలాచి, తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకొని తిప్పాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలైతే కట్టిపోతుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే తప్పకుండా తాగండి. టీ కాఫీ అలవాటు లేని వాళ్ళు ఈ వింటర్ సీజన్లో పొద్దున్నే తాగండి, హెల్త్కి చాలా మంచిది. స్పూన్తో కలుపుతూనే ఉండండి, లేకపోతే గడ్డలు గడ్డిపోతుంది. తాటి బెల్లం లేకపోతే మామూలు బెల్లమైనా వేసుకోవచ్చు. పంచదార తినటం వల్ల జలుబు చేస్తుంది బాగా వింటర్ సీజన్లో. మాటికి నీరసం వచ్చేవాళ్ళు, అస్తమానం కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు ఇది తప్పకుండా తాగండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాంతింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ రాగి జావ అయితే తాగండి, వాంతులు అయితే చాలా కంట్రోల్ చేస్తుంది ఇది. రాగి జావడం తాగడం వల్ల శరీరంలో ఐరన్ అయితే పెరుగుతుంది. ప్రతిరోజు తాగండి. నీరసంగా ఉన్నప్పుడు కూడా ట్రై చేయండి తప్పకుండా. రాగి జావ తాగడం వల్ల ఆకలి ఎక్కువగా వేయకపోవడం లాంటి సమస్యలు అయితే పోతాయి. అలాగే కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు అలా వస్తుంటాయి కదండి వింటర్ సీజన్లో, అవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. చిన్నపిల్లలకు మాత్రం ప్రతిరోజు రాగి జావ తాగించండి. అలా చేస్తే ఐరన్ అయితే బాగా పెరుగుతుంది. బ్లడ్ సరిగా లేని వాళ్ళు ఇదైతే కంపల్సరీగా తాగండి. ప్రతిరోజు తాగడం వలన రోజంతా హెల్తీగా ఉండొచ్చు. కాఫీ మానుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతిరోజు రాగి జావ తాగండి, హెల్త్కి చాలా మంచిది. చూడండి, మరగడం అయితే స్టార్ట్ అయింది. బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసు చిక్కటి పాలైతే పోసుకోవాలి. చూడండి, చక్కగా అయితే మరిగిపోతుంది. స్పూన్తో తిప్పుతూనే ఉండండి, లేకపోతే గడ్డలు కట్టిపోతుంది. రాగి జావ మరగటం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ని లోలో పెట్టుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు చిక్కటి పాలు ఒక గ్లాస్ పోసుకోండి. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో రాగిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ కాల్షియం కలిసినట్టయితే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు తప్పకుండా రాగి జావ తాగండి ఈ విధంగా చేసుకొని. పాలు వేసి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు. పాలు వేసి 1 నిమిషం ఉంచి ఆపేయాలి. ఇప్పుడు ఒక గ్లాసులో అయితే పోసుకోవాలి. ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 1 గ్లాసు రాగి జావ తాగండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై శ్రీరామ్.